అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ మీరు ఎన్నో విజయాలు చూశారు, కొన్ని సినిమాలకి విజయానికి మీరే కారణమయ్యారు కూడా. సో ఈ బ్రహ్మానందం సినిమా విజయం మీకు పర్సనల్గా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా చాలా రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నా పేరు పెట్టి సినిమా తీయడం, నా మీద స్టోరీ డిపెండ్ అయి ఉంటాం, బాగుంది. ఇందులో ఎక్కువ సంతోషించిన విషయం ఏంటంటే మా అబ్బాయి హీరోగా ఉంటాం. అంతకంటే ఎక్కువ సంతోషించిన విషయం ఏంటంటే చాలా బాగా చేశాడని అందరూ అంటాం. ఇంకొక అడుగు ముందుకేసి మీకంటే కూడా బాగా చేశాడు సార్ అంటాం. పుత్రోత్సాహం అంతే. ఓకే. అండ్ బ్రహ్మానందం పేరే మీరు పెట్టుకున్నారు, ఏకంగా మీ నాన్నగారి పేరు. మరి ఫస్ట్ ఏం భయమే లేదా? బట్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ జస్ట్ 2 యాక్టర్స్ అంతే అన్న ఫ్రీడమ్ ఆయన ఇచ్చారు, దాన్ని అలాగే చేసుకుంటూ వచ్చారు. ఓకే. అండ్ బ్రహ్మానందం గారి తనయుడు అంటే మనం జనరల్గా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. చూడటానికి మాత్రం పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో చూసినట్టే ఉన్నారు, బట్ యాక్టింగ్లో మాత్రం 2.0 అనిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? అబ్సల్యూట్లీ అండి. నేను రీసెంట్గా ఒక లాస్ట్ 2 days నుంచి థియేటర్ విజిట్స్కి వెళ్తున్నాను. వాళ్ళు అంటే ప్రతి జోక్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎమోషన్ సీన్స్లో చాలా బాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కువ గ్యాప్లు తీసుకోవద్దన్నా, నువ్వు చేస్తూ ఉండే సినిమాలు అంటే నాకు ఆ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని చాలా ఓవర్వెల్మింగ్, చాలా హ్యాపీగా ఉంది. అది నేను ఎలా ఎంత ఎక్స్ప్రెస్ చేసినా చాలా తక్కువ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారితో గిరి క్యారెక్టర్ అయింది, మీ కామెడీ టైమింగ్ చాలా బాగా కుదిరింది, చాలా ఎంజాయ్ చేస్తాం మేమంతా. అంటే ఆయనతో నాకు ఎప్పటి నుంచో ఆ ర్యాపో ఉందండి, గుడ్ ఫ్రెండ్స్ నాకు. అంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఇస్ కిషోర్ గారు అనమాట. సో అప్పటి నుంచి ఆ ర్యాపో అలా ఉంది, ఇద్దరికి ఆ సింక్ అలా నిజంగానే ఆ బాండ్ అలా ఉంది కాబట్టి ప్రాబ్లీ అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది అనిపించింది. బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూస్తేనే మాకు నవ్వు వస్తుంది.